హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండాలని ఖచ్చితంగా ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో కూడా చిన్న సెటప్ అయితే చేసుకున్నాను. వెనకాల వస్తువులు కనబడుతున్నాయి కదా, బ్లర్గా ఉన్నాయి. కాకపోతే నేను వీడియో ఏ మోడ్లో పెట్టానంటే పోర్ట్రేట్ వీడియోలో పెట్టాను కాబట్టి ఎంత కావాలంటే అంత బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ చేసుకోవచ్చు. అవసరం వస్తే గ్రీన్ స్క్రీన్ పెట్టేసుకొని మొత్తం డిలీట్ చేసి హాయిగా ఏం విజువల్స్ కావాల్సి వస్తే అవి వేసుకోవచ్చు. సో చాలా వరకు మైక్స్ పట్టుకొని ఉంటారు. నేను చాలామంది సింగర్స్ని చూశాను. చాలామంది లిప్కి ఆనిచ్చి ఇట్లాగా పాడేసుకుంటూ ఉంటారు హాయిగా. చూశారు కదా డిస్టెన్స్ ఎంత ఉందో, కొద్దిగా కూడా లేదనమాట. అదే నేను దీన్ని మైక్ని కొద్దిగా దూరంగా చేస్తూ ఉంటే నా వాయిస్ ఎలా పడిపోద్దో వినండి. వింటున్నారు కదా, వాయిస్ అన్నది కేవలం ఒక 3 అంగుళాలు 2.5-3 అంగుళాల్లోనే వాయిస్ పడిపోయింది. అలా మాట్లాడంటే చాలా గట్టిగా మాట్లాడాలన్నమాట. అప్పుడైతే కానీ చాలా సిగ్నల్ తీసుకోదు ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వటానికి డయాఫ్రేమ్. సో చాలా వరకు జనాలు ఇట్లా 2 అంగుళాలు 3 అంగుళాలు దూరంలో పెట్టేసుకొని మిక్సర్ అతనికి సౌండ్ పెంచండి అంటుంటారు. ఒకవేళ సింగిల్ పర్సన్ పాడితే పర్వాలేదు, వేరే కపుల్ పాడతారు కదా, అంటే మేల్ ఫీమేల్ సింగర్స్ పాడేటప్పుడు సిగ్నల్ హైగా పెంచారనుకోండి, మీరు డిస్టెన్స్ అతిగా పెట్టి పాడుతూ ఉంటే మిక్సర్ ఆయనకి పెంచండి అంటే గెయిన్ని పెంచడం జరుగుతుంది. ఇటు పక్కన ఉన్న మైక్ ఈ మైక్ సిగ్నల్ ఓవర్ అయిపోయి మళ్ళీ పాట డిస్టర్బెన్స్ వచ్చేసి కై అంటాం స్టార్ట్ అవుద్ది. మళ్ళీ దాన్ని తగ్గియటం ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విన్నది ఏంటంటే నేను 2 మైకుల మధ్యలో కనీసం 4 అడుగుల గ్యాప్ ఉండాలంట, 4 feet. కానీ ఇక్కడ మానిటర్ పెట్టుకొని పక్కనే నిలబడతారు, 2 అడుగులు ఉంటుందేమో మహా. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంతా డైనమిక్ మైక్స్ వచ్చేసినాయి కాబట్టి మంచి కాస్ట్లీ మైక్ తీసుకున్నారనుకోండి, కష్టపడి పాడాల్సిన అవసరం ఏమి ఉండదు, బాగా హాయిగా. ఇప్పుడు నేను చాలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో సాఫ్ట్ సాంగ్స్ అన్నీ ఇట్లాగే నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, ఇట్లా ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా హాయిగా సాఫ్ట్గా పాడేసుకోవచ్చు దగ్గర పెట్టుకోండి. మీరు అవసరం వస్తే ఫీమేల్ సింగర్స్ని గమనించండి, చాలామంది ఇట్లాగే దగ్గరగా పెట్టేసుకొని పాడేసుకుంటూ ఉంటారు. మగాళ్ళు అంత దూరంగా పెట్టి షౌట్ చేస్తూ ఉండి కొంతమంది పాడుతూ ఉంటారు. సో నాకు ఏదో కొద్దిగా తెలిసిన ట్రిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ సీనియర్ సింగర్స్ అనుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతసేపు షో చేసుకున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను కూడా చిన్న సెటప్ చేసుకున్నాను కదా. ఎదర మానిటర్ ఉంది, ఒక చిన్న యాంప్లిఫైర్ నేనే సెట్ చేసుకున్నది ఉన్నదన్నమాట. 2 బాక్సులు, మైక్ కొన్నాను, అట్లాగే స్టాండ్, ఫోను. దీని ద్వారా ఇంట్లో సెటప్ అయితే పూర్తయింది ప్రస్తుతానికి. 1 2 3 4 4 4 అనే పాట జస్ట్ ట్రైల్ వేసి చూద్దాం అనేసి అయితే ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అంటే అంత పూర్తిగా నేర్చుకోలేదు, జస్ట్ ట్రైల్ అన్నమాట. 1 2 3 4 4 4 4 డాన్స్ 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 1 2 3 4 4 4 4 4 డాన్స్ 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 బ్రేక్ 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 డాన్స్ 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 జత కుదిరే ఇద్దరికి కసి ముదిరే పెదవులకి ఓ లవ్లీ మై డార్లింగ్ డార్లింగ్ 1 2 3 4 4 4 4 డాన్స్ 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 బ్రేక్ బ్రేక్ డాన్స్ 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 డాన్స్. అలాగా ఫస్ట్ పల్లవి అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ట్రైల్ వేసాను, విందాం ఒకసారి ఎలా వచ్చింది. మైక్ ఆపేస్తున్నాను, హెడ్ ఫోన్స్లో వింటాను, బ్లూటూత్ ఆన్ చేసి. ఇదిగోండి నా దగ్గర బ్లూటూత్ ఉంది కదా. ఈ బ్లూటూత్ కనుక మీరు ఆన్ చేసుకుంటే ఇలా పాటలు పాడేటప్పుడు ఇక్కడ నాయిస్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ మైక్తో పాటు. అందుకనేసి మ్యాగ్నెటిక్ ఆటో ఆఫ్ అన్నమాట, మ్యాగ్నెటిక్ టచ్ అయిపోతే ఆఫ్ అయిపోద్ది. బ్లూటూత్ ఆఫ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు ఆన్ చేసుకొని వింటాను ఆ పాట ఎలా ఉందో. అలా చెక్. సో ఫ్రెండ్స్, ఈ రకంగా
రికార్డింగ్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది, మస్తుగా ఉందన్నమాట విన్నాను. సో ఇంకా మీరు సీనియర్ సింగర్స్ క్యాక్గా పాడతారు, చాలామంది ఉన్నారు ఎక్సలెంట్గా పాడేవాళ్ళు. ఏంటి ఖచ్చితంగా చిన్న సెటప్ అయిపోద్ది, ఎంతో కూడా కాదు, ఒక 6-7 వేలలో అయిపోవచ్చు. మా అయితే 10,000 ఏంటి అన్నీ కొన్ని నేను చేసుకున్నా కాబట్టి, బాక్సులు కానీ యాంప్లిఫైర్ కానీ ఇలా నేనే చేసుకున్నా కాబట్టి దాని వాల్యూస్ ఇప్పుడు గుర్తులేవు, ఎంతెంత పెట్టి చేశాను అన్నది. సిస్టమ్ ఇదంతా సిస్టమ్ది కూడా అవసరం ఉంటుంది యాక్చువల్గా దీనికి. అది ట్రాక్ ప్లే చేయడానికి నేను సిస్టమ్ని యూజ్ చేశాను. ఇంకో ఫోన్ పెట్టేసుకొని హాయిగా ట్రాక్ ప్లే చేసేసుకోవచ్చు మీరే. ఏంటి ఫోన్లో ట్రాక్ ప్లే అవుతూ ఉంటుంది. ఏంటి ఇది పెద్ద విషయం కాదు. చాలా ఆడియో అయితే ఎక్సలెంట్గా రికార్డ్ అయింది, నాకు నచ్చేసింది. సో మిక్సర్ ఏం కొన్నాను అన్నది మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, పైన కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లేకపోతే ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ని, అది మీరు కొనుక్కొని హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కేవలం 3,500-4,000 లోపే వస్తుంది ఈ మిక్సర్. ఏంటి కేవలం ఒక ఇద్దరు పాడుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏంటి ఆడియో వింటున్నారుగా, చాలా స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ఏంటి క్రిస్పీగా ఉంటుంది, చాలా మస్తుగా ఎంజాయ్ చేయవచ్చు. కావాల్సి వస్తే మీ గొంతుని లావ్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ బేస్ పెంచి హై మిడ్ ఉంటా ఉంటుంది దాంట్లో. ఏంటి సో ఈ రకంగా అయితే నేను ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఏంటి మరి చాలా వరకు సింగర్స్ ఉన్నారు. ఏంటి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఎప్పుడు మనం పాడే ప్లాట్ఫామ్సే కదా విజయవాడలో అని అనుకోకుండా, హిందీ పాటలు కూడా పాడేటప్పుడు కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. ఏంటి జిందగీ అనేసి పాడుతూ ఉంటారు, అది యాక్చువల్గా అక్కడ రాయటానికి చాతవదనమాట, జిందగీ అనాలి. తూ మేరీ జిందగీ హై అంటే పోయినట్టుగానే. ఎందుకంటే మీరు మంచి సింగర్స్ కాబట్టి పోను ఇంకా ఎదగాలనుకుంటే కనుక తూ మేరీ జిందగీ హై అని ఆ జిందగీ బదులు జిందగీ చేయండి. యాక్చువల్గా హిందీ వర్డ్స్ అంటారే కానీ అవి హిందీ ఉండవు, ఉర్దూలోనే ఉంటాయి చాలా వరకు హిందీ పాటలు. ఏంటి అట్లాగా కభీ ఖుషీ కభీ గమ్ అని పాడతా, కభీ ఖుషి అనాలి, కభీ ఖుషీ కభీ గమ్ కాదు గమ్ అనాలి. సో ఇట్లాగా హిందీ పాడేటప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని పదాలని నేను వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ 1 by 1 చిన్నగా మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి. నేను పాడతానో సింగర్ని అవుతానో తెలియదు కానీ మీరు మంచిగా పాడాలి అనే కోరిక నాది, ఎందుకంటే వచ్చి వింటూ ఉంటా కాబట్టి. మీరు ఈ స్టేజ్ కాకపోతే రేపు నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి చిన్న పదాలన్నీ బాగా క్యాప్చర్ చేయాల్సి ఉంటాయి. ఒక లైలా కోసం తిరిగాను దేశం, షమ్ అంటారు, అసలు మన దాంట్లో షా ఉండదు, అక్కడ తిరిగాను దేశం అనేసి శా ఉంటుంది, శాకు 0 పెడితే షమ్ ఉంటుంది. కానీ ఇలా పదాలు కొన్ని పాడేవాళ్ళు పాడినట్టుగా ఉన్నారు కానీ అలాగే పాడేస్తూ ఉంటారు ప్యూర్లో. ఆకాశంలో ఒక తార అంటారు, ఆకాశంలో ఒక తార, అట్లాగా చాలా కొన్ని పదాలు ఉంటే కొంతమంది. ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్ సాంగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి మరి మీరే చెప్పండి కమెంట్ రూపంలో ఏది కరెక్ట్ అన్నది. శుక్లాం భరధరం అంటారు కదా, అన్నప్పుడు అక్కడ షా నేను చూడలేదు, షా అన్న పదాన్ని తెలుగులో. శుక్లాం భరధరం విష్ణుం అనేసి శుక్లాం అనే ఉంటుంది. మరి మంచి పెద్ద సింగర్లు కూడా అలా పాడుతూ ఉంటారు. మరి శుక్లాం కరెక్టా శుక్లాం కరెక్టా అన్నది ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, చాలా అతిగా ఇప్పటికే మాట్లాడేసాను అనుకుంటాను, తప్పులు ఉంటే క్షమించగలరు. చిన్న టిప్స్ తోటి మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇప్పుడే సెటప్ చేసుకున్నా కాబట్టి ఇట్లాగే పాడుతూ ఏమన్నా మెలకువలు ఉంటే కనుక నాకు తెలిసి హిందీలో నేను చెప్తూ ఉంటాను, మీరు ఎక్సలెంట్గా పాడాలి, అదే నా కోరిక, మీరు ఎదగాలి, అదే నా కోరిక. సరేనా ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టడా బై బై, సీ యూ, టేక్ కేర్.